అక్కినేని నవయుగ సామ్రాట్ నాగచైతన్యకి గృహలక్ష్మితో పాటు విజయలక్ష్మి కూడా దక్కినట్లే అనిపిస్తోంది. మనం సినిమా తర్వాత 3 వరుస ఫ్లాప్లు ఎదుర్కొన్న నాగచైతన్య ప్రేమం సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే హిట్ వేటలో పూర్తిగా వెనకబడడంతో ప్రేమం హిట్ అయ్యి తీరాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రేమం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా చైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ గ్రేట్ అంతా చైతు కాబోయే శ్రీమతి సమంతదే అంటున్నారు అక్కినేని అభిమానులు. ఎందుకంటే ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెద్దల అంగీకారంతో దానిని పెళ్లిపీటల దాకా తీసుకువచ్చాడు చైతన్య. అంటే ఆల్మోస్ట్ సగం పెళ్లి అయిపోయినట్లే. అంటే అనఫిషియల్గా సమంత అక్కినేని ఇంటి కోడలైపోయింది. ఆ విషయం బయటికి తెలిసిన తర్వాత ప్రేమం రిలీజ్ కావడం, ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ అదృష్టమంతా సమంత వాళ్ళే అంటున్నారు అక్కినేని అభిమానులు. ఇదే సెంటిమెంట్ త్వరలో విడుదల కాబోతున్న సాహసం శ్వాసగా సాగిపో విషయంలోనూ కొనసాగాలని వారు ఆశిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా